నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందడం జరిగింది. అక్కడ రప్ప రప్ప అనే డైలాగు ఎంత ఫేమస్ అయింది ఎలాగనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ డైలాగ్ తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసినటువంటి వీడియోలు, అందులో కొన్ని జంతువుల్ని బలివ్వడం, ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీపై చల్లడం, కత్తులు పట్టుకొని డ్యాన్స్ చేయడం చాలా భయాందోళనకరంగా ఉన్నాయన్నమాట ఆ వీడియోలు. అదే అంశంపై మనతో మాట్లాడడానికి బహుజన్ జేఏసీ లీడర్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. సార్, అయితే మీరు గత 5 సంవత్సరాల్లో కూడా ఇటువంటి సంఘటనలపై పోరాడారు. అమరావతి రైతుల కోసమును అంటూ ఇటువంటి సంఘటనలపై కూడా పోరాడారు. ఇటువంటి సమాజం ఇప్పుడు ఈ వీడియోస్ కానీ, ఆ రప్ప రప్ప డైలాగులు కానీ, ఈ వీడియోస్ అన్నీ బయటికి రావడం, ఈ సమాజం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? సురేంద్ర గారు నమస్తే. మీకు మీ ఐకాన్ పాలిటిక్స్ కూడా నమస్కారాలు. నమస్తే సార్. ఒక 2 మాటలు చెప్తా సురేంద్ర గారు. మీకు చెప్తున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలకి, చట్టాలకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి, న్యాయస్థానాలకు కూడా చెప్తున్నా. సురేంద్ర గారు, అన్నం లేకపోతే 24 గంటలు బతకొచ్చు, 48 గంటలు బతకొచ్చు. మంచినీళ్ళు లేకపోతే మరో 24 గంటలు బతకొచ్చు. కానీ స్వేచ్ఛ లేకపోతే, అంటే ఊపిరి ఆడకపోతే ఒక్క గడియ కూడా బతకలేం. ఏ రాష్ట్రానికైనా, ఏ సమాజానికైనా, ఏ ప్రభుత్వానికైనా, చట్టబద్ధమైన ఏ వ్యవస్థలకైనా శాంతి భద్రతలు ముఖ్యం. సమాజంలో చిల్లర మల్లరగా జరిగే సంఘటనలు వేరు. ఎవరో గంజాయి అమ్మారని, ఎవరో గంజాయి సేవించి ఏదో దౌర్జన్యం చేశాడని, లేదా ఒక ఆడకూతురు మీద దాష్టీకం జరిగిందని, లేదా ఎవరో నలుగురు కొట్టుకున్నారని, ఈ సంఘటనలు వేరు. కానీ ఒక రాజకీయ పార్టీ, పేరెన్నిక గల రాజకీయ పార్టీ, అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న రాజకీయ పార్టీ హింసను ప్రేరేపించటం, మీరన్నట్టుగా రప్పా రప్పా నరికేస్తాం అనే మాట మాట్లాడటం అనేది చట్టాలు చూడాలి. రాజకీయ పార్టీకి పర్మిషన్ ఇచ్చిన, అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చూడాలి. ఈ సందర్భంగా మీకు ఒక 2-3 వీడియోలు చూపిస్తా. ఒక్కసారి మీరు ఇది చూడండి. మీకు జూమ్ చేయండి సార్. ఇది చూడండి సురేంద్ర గారు, కత్తులు పట్టుకొని పోరాటం చేస్తున్నారు. రెండోది, ఒక మేకపోతుని తెచ్చి దాని తల నరికి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్లెక్సీకి పూలు చల్లినట్టు చల్లుతున్నారు. అంటే ఒక చేతిలో వైసీపీ జెండా, మరో చేతిలో గొడ్డలి. అంటే ఒక రాజకీయ పార్టీ తన అభిమానులను కానీ, కార్యకర్తలు కానీ ఇలా గొడ్డలు ఇచ్చి ఊరేగింపులు చేయటం అనేది ఎప్పుడైనా మీరు చూసారా ఆంధ్రప్రదేశ్లో? లేదు సార్. పోనీ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసారా సురేంద్ర గారు? లేదు. అంటే ప్రజాస్వామికబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలు చట్టాల మీద, రాజ్యాంగం మీద, చట్టబద్ధ వ్యవస్థల మీద ప్రమాణం చేసిన పార్టీలు తమ కార్యకర్తలకి జెండా ఒక చేతికిచ్చి, గొడ్డలు ఒక చేతికిచ్చి ఉత్ప్రేరకంగా, అంటే ఒక పోలేరమ్మకి ఊపొచ్చినట్టుగా ఇలా కత్తులు తీసుకొని ఊరేగింపు చేయటాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టాలు ఏం చేస్తున్నాయి?
న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? వీళ్ళు సాదాసీదా వ్యక్తులు కాదు కదా. ఇందులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీకు మాట చెప్తాను. సత్తెనపల్లి యాత్రకే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే ఆ రోజే విశాఖపట్నంలో యోగా కార్యక్రమం ఒకటి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో యోగా కార్యక్రమం ఒకటి జరుగుతుంటే పోలీసులు మొత్తం బందోబస్తుగా అటు వెళ్తే, మీ యాత్రకి మేము సెక్యూరిటీ ఇవ్వలేము, పోలీసు బలగాలు సమృద్ధిగా లేవు, ఓ 11 వాహనాలు మరో 3 వాహనాలతో ఒక 100 మందో 200 మందో మీరు వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఒక నిబంధనలు పాటించారు, నిబంధనలు పెట్టారు. పాటించాలా మాజీ ముఖ్యమంత్రి? నేను పాటించనని అన్నాలా? పాటించలేదు. పాటించకుండా 100 వాహనాలతో ఊరేగింపుగా వెళ్ళాడు దండం పెట్టుకుంటూ. వెళ్ళిన కార్యక్రమం ఏంటి? నీ కార్యకర్త చనిపోతే, బెట్టింగ్లోనో మరో దానిలోనో చనిపోతే దండేయటానికి వెళ్ళావు. దండేయటానికి వెళ్తూ నువ్వు పట్టుకున్న ఫ్లెక్సీలు ఏంటి? 29లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళని లేదా మరో ప్రత్యర్థుల్ని వేట తలలు నరికినట్టు ఒక్కొక్కరిని నరికేస్తామని ఫ్లెక్సీలు పెట్టావు. ఒక కార్యకర్త అసలు నీ కారు మీద ఎక్కాడు, మీరు గమనించారో లేదో. జగన్మోహన్ రెడ్డే ఒకానొక దశలో ఇబ్బంది పడిపోయి చేతులు వెనకలాక్కొని కారులో కూర్చున్నాడు. సింగయ్య అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు, ఆపమని చేతులు ఊపుతున్నారు డ్రైవర్ని. ఇప్పుడు అంతా కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మా కార్యకర్త చనిపోయాడు, మీకేంటి సంబంధం? మేము పరామర్శించాం, మేము డబ్బులు ఇచ్చి వచ్చాం, లేదా ఫ్లెక్సీ అది ఒక ఫేక్ వీడియో. అసలు ఏం మాట్లాడుతున్నారు? నీ కార్యకర్త చనిపోవడం ఏంటి? నువ్వు నిబంధనలు పాటించుకోకుండా ముందుకెళ్ళి 3 మరణానికి కారణం అయ్యావు. ఇప్పుడు హైదరాబాదులో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిందా? దేనికి అరెస్ట్ చేసింది? ఆయన కూడా నిబంధనలు పాటించకుండా ఆ సినిమా థియేటర్కి వచ్చి కారు నుంచి బయటకు వచ్చి చేతులు ఊపితే జనమంతా, అన్ని థియేటర్ల దగ్గర నుంచి జనమంతా కూడా ఒక దగ్గర గుమ్ముగూడిపోయి తొక్కిసలాట జరిగితే ఒక మహిళ చనిపోయింది. ప్రత్యక్షంగా కారణం కాకపోయినా అల్లు అర్జున్ పరోక్షంగా కారణం అని చెప్పేసానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. మరి ఇక్కడ ఈ నిబంధన వర్తించదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లంఘన కారణంగా 3 మనుషులు చనిపోలేదా? అయినా ఈ ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి? ఈ కత్తుల కోలాటం ఏంటి? ఈ రోజున ప్రభుత్వం మాట చెప్తుంది, మేము తాట చేస్తాం, తీట ఒలుస్తాం, శాంతి భద్రతలను కాపాడుతాం అని ప్రభుత్వం చెప్తుంది. ఎక్కడ కాపాడాం? కత్తులు పట్టుకొని ఇలా 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 ఊరేగుతుండంటే, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుందంటే ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఎప్పుడైనా ఉందా అంటున్నా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ రోజున లోకేష్ గారు పదే ఒక మాట అంటాడు, ఆంధ్రప్రదేశ్ రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అని. మనం ఇట్లా కత్తులు చూపిస్తే భయపడకేముంది? కత్తులు చూపించి ఊరేగింపులు చేస్తానంటే పారిశ్రామికవేత్తలు భయపడటం ఏంటి? జడ్జిలైనా భయపడతారు, పోలీసులైనా భయపడతారు, నాలాంటి వాళ్ళు కూడా భయపడతారు. భయపెడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రాన్ని భయపెడుతున్నాడు. భరోసా ఎక్కడిస్తుంది ప్రభుత్వం? నేను పెద్ద ఆయన్ని కలిశాను, నేను ఒక వెటర్నరీ డాక్టర్ శేషయ్య గారిని కలిశాను. ఆయన ఒక మాట అన్నాడు, బాలకోట గారు ఈ ప్రభుత్వం నుంచి మేము ఏమీ ఆశించటంలా, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం, గెలవాలని కోరుకున్నాం, మా వంతు కష్టంగా మేము సాయపడ్డాం, ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నాం. మేము ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగనక్కర్లా, మాకు రావాల్సిన డబ్బులు కూడా రాకపోయినా పర్వాలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారి భయం పోవాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాకుండా చూడగలగాలి, వస్తే ఈ విధంగా నరికేస్తారు అనే మాట ఒక పెద్ద ఆయన, 70 సంవత్సరాలు కలిగిన పెద్ద ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఒక విధమైన ఆందోళనకరమైన పరిస్థితే కదా. మీరు ఒకసారి గమనించండి సురేంద్ర గారు, నేను రాజధాని అమరావతి ఉద్యమంలో దాదాపు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడిన వాడిని. నేను టీవీ డిబేట్లో కానీ దీక్షల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పరుషంగా మాట్లాడకపోయినా కూడా ఆయన విధానాన్ని వ్యతిరేకించిన వాడిని. రేపొద్దున ఆయన అధికారంలోకి వస్తాడు, ఇప్పుడు ఈ గొడ్డలు వీటి మా మెడ మీద పడదా? మమ్మల్ని చంపేస్తే దిక్కేంటి? ఎవరు వస్తారు చెప్పండి? ఎవరు కాపాడుతారు చెప్పండి? మాలాంటి వాడికి భరోసా ఏంటండి? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ని చంపిందండి గత వైసీపీ గవర్నమెంట్లో. సుధాకర్కి ఏమైనా భరోసా ఇచ్చామా?
డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపారు. ఏమైనా భరోసా ఇచ్చామా? కోడికత్తి సీన్ని 5 సంవత్సరాలు నువ్వు జైల్లో పెట్టావు. ఆ కోడికత్తి సీన్కి ఏమైనా భరోసా ఇచ్చామా? ఇప్పుడు మాలాంటి వాళ్ళం కూడా ఉద్యమాలు చేసి రహదారుల మీద బై స్టాండ్ నౌ స్టిల్ రోడ్డు మీద నిలబడ్డాం. మమ్మల్ని చంపడానికి గ్యారంటీ ఉందండి? అంటే చావుకు కూడా వెనకాడకుండా, ఒకవేళ చనిపోయినా కూడా రేపటికి రెండని చెప్పేసి పోరాటం చేసిన వాళ్ళం. మరి ఇటువంటి వాతావరణం, ఇటువంటి వీడియోలు కత్తులు తీసుకొని చేస్తూ ఉంటుంటే దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత వ్యవస్థలకు లేదా? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అని నేను చెప్పట్లా, లోకేష్ గారితో పవన్ కళ్యాణ్ అని చెప్పట్లా. న్యాయస్థానాలది బాధ్యత, ఎన్నికల కమిషన్ది బాధ్యత. దీనికి ఎన్నికల పార్టీ గుర్తింపు ఎందుకండి? నువ్వు గొడ్డలు గుర్తుపెట్టుకొని కత్తులు తీసుకొని ఎన్నికల నిబంధనలు ఇదే రాశారా ఏంటి? ఈ ప్రేరేపిత చర్యలు మొత్తం ఎన్నికల కమిషన్ పరిగణలో తీసుకోరా? వీళ్ళేమన్నా కోర్టులో పిల్ దాఖలు చేయరా? ఎందుకు చేయరు? అంటే రాజకీయం కావాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు సానుభూతి వస్తుంది, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతుడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆ పక్కనుండి అరెస్ట్ చేయాలన్నా? ఈ రోజున ఏడాది కాలంగా అన్ని విచారణలు జరుగుతున్నాయి మద్యం మీద. కానీ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు ఏడాది పాలన, సుపారి పాలన అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా చేశారు. అంటే ఏంటి, ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కార్యకర్తలు కానీ బయటకు వచ్చి ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టే కత్తులు కానీ ఇవన్నీ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం అంటే కొంచెం భయం లేదంటారు. ఇంకా 1 year అయిపోయింది కూడా ఇప్పటికి. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దిగిపోయి కూటమి పరిపాలన వచ్చి 1 year అవుతుంది. 1 yearకే బయట రావడం, 1 year కాదు 6 months తర్వాత నుంచే బయట రావడం జరుగుతుంది. ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో పోలీసుల పైన కూడా కొట్టడానికి వచ్చారు అది అని చెప్పేసి తెలిసింది. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? అంటే కూటమి ప్రభుత్వం అంటే 1 yearలో ఇంకా భయం రాలేదనుకోవాలా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి? కాదు సురేంద్ర గారు, కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ, వైసీపీ అధికారులు కానీ, పార్టీ నాయకులు కానీ భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ సంఘటనలు చూస్తే భయం లేదని అనిపిస్తుంది. ఈ సంఘటనలు ఏంటి సార్? వాళ్ళు ఏం పీకలేదని మాట్లాడుతుంటే ఏం బీక్కుంటారు? బీక్కొని మాట్లాడుతున్నారు కదా. విడతలని బీక్కోమందా? పేర్ని నాని రోమాలు బీక్కోమందా? ఈ చేతిలో వైసీపీ జెండా పట్టుకొని, ఈ చేతిలో గొడ్డలు పట్టుకొని ఊరేగింపు చేస్తుంటే అసలు కత్తులు చూశారండి? ఇప్పుడు ఆ కత్తులు ఎప్పట్లో దొరకవండి. అవన్నీ అవి పురాతన కత్తులు. అవి ఏదో అడవిలో చెట్లు నరకడానికి వాడే కత్తులండి. ఆ కత్తులు మరి ఎలా తెచ్చుకున్నారు? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా లేదా? ముందు ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏందండి? ఆయన జగన్మోహన్ రెడ్డి మరో రెడ్డి కాదు సార్, శాంతి భద్రతను కాపాడాలి. నేను నా చెప్పినట్టుగా మీరు అన్నం పెట్టకపోతే పెట్టబోయారు, 4 రోజులు ఆలస్యంగానే పెట్టండి. మీరు మంచినీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలా, 4 రోజులు లేటుగానే ఇవ్వండి. కానీ శాంతి భద్రతను కాపాడాలి కదా ప్రభుత్వం. శాంతి భద్రతలు లేకుండా ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదండి. ఏ పారిశ్రామిక, నేను అడుగుతున్నా సురేంద్ర గారు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు 1000 కోట్లు, 100 కోట్లు, 300 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. వాడి రాష్ట్రం వాడు కాదుగా. ఒక పరిశ్రమ పెడితే నీకు 4 ఉద్యోగాలు వస్తాయి, వాడికి సంబంధించిన వ్యాపారం జరుగుతుందనే కదా. ఇలా కత్తులు తీసుకునే పార్టీ అధికారంలోకి వస్తే వాడు ఏముంటాడండి? వాడని మనగలుగుతాడా? వాడికి పన్నేస్తారు కదా, వాడిని ఉరికిచ్చి కొడతారు కదా. కొట్టారు కదండి. మీరు అమరావతిలో ఒడంబడికలు చేసుకున్న ఆ సంస్థలన్నీ ఏమైపోయినాయి? ఆ రోజున స్విట్జర్లాండ్తోనూ ఏదో ఒప్పందం చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు కొంతమందితో. ఒప్పందాలన్నీ, కొంత పేమెంట్లు కూడా అయినాయి. ఏమైపోయారు? ఆ మంత్రి శంకరన్ అటువంటి వాళ్ళే పారిపోయారు కదండి. ఎవడొస్తాడు సార్ కత్తులు పట్టుకునే రాష్ట్రంలో? ఇప్పుడు నా జీవితంలో నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని చూసా, మన విజయభాస్కర్ రెడ్డిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసా, వెంగళరావు గారిని చూసా, స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చూసా, రోసీని చూసా, కిరణ్ కుమార్ రెడ్డిని చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసా. ఎప్పుడన్నా ఇలా ఉందండి? ఇలా ప్రేరేపించటం, ఇలా నరికేస్తామని అనటం. మరి దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలండి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి భయం అలవకున్న మాట యథార్థం అండి. ఆ భయాన్ని పోగొట్టకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోలేదండి. ఆ భయాన్ని పోగొట్టడం అంటే మాటల్లోనూ ఉపన్యాసాల్లో కాదండి, చేతల్లో చేపించగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విష సంస్కృతి ద్వారా ఆయన ఏదో రప్ప రాజకీయం చేస్తే నాకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన చేసిన పని అదే. సిద్ధం, యుద్ధం, చొక్కాలు మడతయ్యండి, లుంగీలు పైకెత్తనని నినాదాలే చేశాడు.
వై నాట్ 175? నాకు 175కు 170 ఎట్లొస్తాయి? 175కు 170 వెళ్ళి గుర్తుకుంటారేంటి పోలింగ్ బూతుల్లో? ఇలా ఈవీఎంలు ఇచ్చుకెళ్ళిపోతారేంటి? ఎట్లొస్తాయి అన్నా? అంటే ఆ విధమైన హింసా ప్రవృత్తి రాజకీయాల నుంచి ఈ రాష్ట్రం విముక్తి కావాలి. మొట్టమొదటిగా నేను గత 5 ఏళ్లుగా శాంతి భద్రతల కోసం లేదా మా డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క అత్యాచారం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాడిన వాళ్ళం కాబట్టి, ఈ రాష్ట్రంలో శాంతి కాముకులం కాబట్టి, ఈ రాష్ట్ర శాంతి భద్రతలను ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, న్యాయ వ్యవస్థలు కానీ, డీజీపీ కానీ స్పష్టంగా పట్టించుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి హింసాత్మక ధోరణి కట్టడి చేయకోకుండా మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా అది చాలా నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే వ్యవస్థలు మారుతున్నాయి, సమాజం మారుతుంది. పెట్టినీగవాడు పెట్టినీగిపోతాడు. ఇప్పుడు కత్తికి తిరిగే ఉంటుందండి. కాబట్టి ఈ హింసాత్మకమైన ధోరణి వెన్నాడే విధంగా ప్రభుత్వం చట్టాలను మార్చైనా సరే చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హింసాత్మక ఈ యొక్క ప్రక్రియకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న అందరి మేధావులు ఆలోచించాలి. ఇది మీకు నాకు సంబంధించిన సమస్య కాదండి. 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు చూడాలండి. కేంద్ర ప్రభుత్వం కూడా పొదుగుకులు రాజకీయం నాకు అధికారం వచ్చింది, నువ్వు ప్రతిపక్షం, నాకు 124 వచ్చింది, నీకు 11 వచ్చింది, నీకు 11 వచ్చింది, నాకు 124, ఇది కాదు, ఇది పరిపాలన. కాబట్టి ఈ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి మీ ద్వారా కూడా అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసిన ధన్యవాదాలు సార్.